ఓం నమో వెంకటేశాయ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఇప్పటివరకు మనం విష్ణు సహస్రనామం నుంచి 98 శ్లోకాలకు అర్థం చెప్పుకున్నాం. ఇప్పుడు 99వ శ్లోకం. ఉత్తారణో దుష్కృతః పుణ్యో దుస్వప్ననాశనః వీరః రక్షణ సంతో జీవనః పర్యవస్థితః. ఉత్తారణో దుష్కృతః పుణ్యో దుస్వప్ననాశనః వీరః రక్షణ సంతో జీవనః పర్యవస్థితః. ఇప్పుడు అర్థాలు. ఉత్తారణ సంసార సాగరం నుండి రక్షించువాడు కనుక పరమాత్మ ఉత్తారణ నామంతో కీర్తనీయుడు. దుష్కృతి పాపులను నశింపచేయవాడు కావున పరమాత్మ దుష్కృతి నామముతో ధ్యాతవులు. పుణ్య పరమాత్మ తనను స్మరణం చేయవారందరికీ పుణ్యము కలిగించేవాడు మరియు సర్వులకు పుణ్యమును ఉపదేశించేవాడు గుటిచే పుణ్య నామముతో భజనీయుడు. దుస్వప్న నాశన ధ్యానము చేయుచు స్తుతించుచు కీర్తించుచు పూజించుచు ఉన్న వారికి రాబో అనర్థములను సూచించు దుస్వప్నములను నివారించుటయే కాక అనర్థములను కూడా పరిహరించువాడొకడిచే దుస్వప్న నాశనయని పరమాత్మ కీర్తించబడుచున్నాడు. వీరః సంసారులకు కలుగు వివిధ గతులను ముక్తి ప్రదానము చేత పోగొట్టువాడు కనుక శ్రీహరి వీరహాయన నామముతో స్తవనీయుడు. రక్షణ సత్వగుణమును ఆశ్రయించి జగత్రేమును రక్షించువాడు కావున రక్షణ నామంతో పరమాత్మ కీర్తనీయుడు. సంతః సన్మార్గవర్తులు సంతః అనబడుదురు. పవిత్ర స్వరూపుడొకటి చేత పరమాత్మ సంతనామధేయముతో స్తవనీయుడు. జీవన సర్వ ప్రజలను ప్రాణరూపమున జీవింపచేయువాడు కనుక పరమాత్మ జీవన నామముతో కీర్తనీయుడు. పర్యవస్థిత విశ్వమంతటా వ్యాపించున్నవాడు కావున శ్రీ మహావిష్ణువు పర్యవస్థిత అని కీర్తింపబడుచున్నాడు. ఈ పైన చెప్పిన శ్లోకము పూర్వభాద్ర 3వ పాదం కుంభరాశి వారు నిత్యము 108 పర్యాయములు శ్రద్ధతో పఠించిన సకల దోషములు తొలగిపోయి సర్వశుభములు కలుగును. ఇప్పుడు 100వ శ్లోకం. అనంతరూపో అనంతశ్రీ జితమన్యుర్భయాపహ చతురస్రో గభీరాత్మ విదిశో వ్యాధిశో దిశ. అనంతరూపో అనంతశ్రీ జితమన్యుర్భయాపహ చతురస్రో గభీరాత్మ విదిశో వ్యాధిశో దిశ. అర్థాలు. అనంతరూప సకల ప్రపంచ రూపమున ఉండుటి చేత అనంతరూపధారి అగుటి చేత పరమాత్మ అనంతరూపనామధేయుడు. అనంతశ్రీ అపరిమిత పరాశక్తి స్వరూపుడు కలవాడు కనున పరమాత్మ అనంతశ్రీ నామధేయుడు. జితమన్యు జయింపబడిన క్రోధము కలవాడొకడిచే పరమాత్మ జితమన్యు నామధేయుడు. భయాపహ లోకులకు సంసార సంభవమగు భయమును పోగొట్టువాడొకడి చేత శ్రీ మహావిష్ణువు భయాపహ నామధేయుడు. చతురస్ర అనగా న్యాయసముడని అర్థము. పరమాత్మ కర్మానురూపమైన ఫలము నొసంగుచు న్యాయములను అనుసరించి ఉన్నట్టువాడు కావున చతురస్ర నామధేయుడు. గభీరాత్మ గ్రహింప శక్యము కాని స్వభావము కలవాడొకడిచే పరమాత్మ గభీరాత్మ నామధేయుడు. విదిశ అధికారులైన వారికి ఫలమును అనుగ్రహించుటలో ప్రత్యేకతను కలిగి ఉన్నవాడొకడిచే పరమాత్మ విదిశ నామధేయుడు. వ్యాధిశ వారి వారి అర్హతలను గమనించి బ్రహ్మాదులను సైతము నియమించి ఆజ్ఞాపించువాడొకడిచే శ్రీహరి వ్యాధిశ నామధేయుడు. దిశ వేదరూపమున సమస్త కర్మఫలములను ఇచ్చినట్టు వాడు కావున పరమాత్మ దిశను నామంతో కీర్తింపబడుచున్నాడు. ఈ పైన చెప్పిన శ్లోకము పూర్వభద్ర 4వ పాదం మీనరాశి వారు నిత్యము 108 పర్యాయములు శ్రద్ధతో పఠించిన సకల దోషములు తొలగిపోయి
సర్వశుభములు కలుగును. ఇప్పుడు 101వ శ్లోకం. అనాది భూర్భువ లక్ష్మీ సువీరో రుచిరాంగద జన్మో జన జన్మాది భీమో భీమ పరాక్రమ. అనాది భూర్భువ లక్ష్మీ సువీరో రుచిరాంగద జన్మో జన జన్మాది భీమో భీమ పరాక్రమ. అర్థాలు. అనాది ఆది లేనివాడు కావున అనాది నామధేయుడు. భూర్భువ సర్వభూతములకు ఆధారమైన భూమికి కూడా ఆధారమైన వాడు కనుక భూర్భువ నామధేయుడు. భూలోక భూర్లోక ఆత్మవిద్యా స్వరూపుడును భూమి అంతరిక్షములకు శోభయ ఒప్పువాడును కనుకను భూర్భువ నామధేయుడు. లక్ష్మీ లక్ష్మీ స్వరూపుడొకటిచే లక్ష్మీ నామధేయుడు. సువీర శోభనములకు పోకడలు కలవాడు కావున పరమాత్మ సువీర నామధేయుడు. రుచిరాంగద మంగళకరమైన బాహువులు కలవాడొకటిచే పరమాత్మ రుచిరాంగద నామధేయుడు. జనన జంతువులను ప్రాణులను జీవింపజేయనట్టు వాడు కావున పరమాత్మ జనన నామధేయుడు. జన్మ జన్మాది జన్మించి వారి జన్మకు మూల కారణమైన వాడు కనుక శ్రీహరి జన్మ జన్మాది అను నామముచే కీర్తనీయుడు. భీమ బహిహేతువైన వాడు కావున పరమేశ్వరుడు భీమనామధేయుడు. భీమ పరాక్రమ అవతార సమయమున అసురాదులకు బహిహేతువైన పరాక్రమం కలవాడు కనుక శ్రీ మహావిష్ణువు భీమ పరాక్రమ నామధేయుడు. ఈ పై చెప్పిన శ్లోకము ఉత్తరాభాద్ర నక్షత్రం 1వ పాదం మీనరాశి వారు నిత్యము 108 పర్యాయములు శ్రద్ధతో పఠించిన సకల దోషములు తొలగిపోయి సర్వసుఖములు కలుగును. ఇప్పుడు 102వ శ్లోకం. ఆధార నిలయోధాత పుష్పహాస ప్రజాగర ఊర్ధ్వగ సత్పదాచార ప్రాణధ ప్రణవ పణః. ఆధార నిలయోధాత పుష్పహాస ప్రజాగర ఊర్ధ్వగ సత్పదాచార ప్రాణధ ప్రణవ పణః. ఇప్పుడు అర్థాలు. ఆధార నిలయ సృష్టికి ఆధారమైన పృథ్వీ జలము అగ్ని వాయువు ఆకాశము అను పంచమహాభూతములకు నిలయమైన వాడు కావున పరమాత్మ ఆధార నిలయ నామధేయుడు. అధాత స్వస్వరూపము చేతనే ధరింపబడిన వాడొకటి చేత ఆ పరమాత్మను ధరించేది అన్యమేదియూ లేనట్టు వాడు కనుక శ్రీ మహావిష్ణువు అధాతయన నామముతో కీర్తనీయుడు. పుష్పహాస మొగ్గ పువ్వుగా వికసించినట్లు పరమాత్మ ప్రపంచమే తానే వికసించేవాడొకటి చేత పుష్పహాస నామధేయుడు. ప్రజాగర సదా మేల్కొని ఉండువాడు కనుక పరమాత్మ ప్రజాగర నామధేయుడు. ఊర్ధ్వగ సర్వుల కన్నా పైన ఉండువాడొకటి చేత పరమాత్మ ఊర్ధ్వగ నామధేయుడు. సత్పదాచార సత్పురుషుల మార్గములో చరించువాడొకటిచే పరమాత్మ సత్పదాచార నామధేయుడు. మరియు సత్పురుషుల కర్మలను ఆచరించువాడు కనుక సత్పదాచార నామం వచ్చిందనియు చెప్పవచ్చును. ప్రాణద మృతులైన పరీక్షిత్తు మొదలగు వారిని జీవింపజేసిన వాడొకటి వలన శ్రీహరి ప్రాణద నామధేయుడు. ప్రణవ ప్రణవమనగా ఓంకారము అట్టి ప్రణవస్వరూపుడొకటిచే పరమాత్మ ప్రణవనామధేయుడు. పణః సకల పుణ్యకర్మలను తాను పరమగా స్వీకరించి ఆయా అధికారులకు తత్ఫలాలను ఇచ్చేవాడు కనుక పరమాత్మ ఫణనామధేయుడు. ఈ పైన చెప్పిన శ్లోకము ఉత్తరాభద్ర 2వ పాదం మీనరాశి వారు నిత్యము 108 పర్యాయములు శ్రద్ధతో పఠించిన సకల దోషములు తొలగిపోయి సర్వశుభములు కలుగును. ఓం నమో నారాయణాయ.